గ్రామ సర్పంచ్ అంటే గ్రామ మొదటి పౌరుడు. సర్పంచ్ను ఎన్నుకునే విషయంలో మనం ఎలాంటి తప్పటడుగులు వేయకుండా సమర్థత కలిగిన వ్యక్తినే ఎన్నుకుంటే గ్రామానికి, గ్రామ అభివృద్ధికి దోహదపడుతుంది. గ్రామ సర్పంచ్ విషయంలో పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకొని ఎన్నుకుంటే గ్రామమే కాదు, పలు గ్రామాలకు మన గ్రామం ఆదర్శంగా నిలబడే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ఎందరో ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. ఒక్కరోజు వారి మాటలను విస్మరించి ఓటు వేసే విషయంలో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు మీ ఓటును సక్రమంగా వినియోగించుకుంటే మన గ్రామం బంగారు బాటకు వేసినట్టే అవుతుంది. గ్రామాల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్న ప్రముఖ సామాజికవేత్త, రిటైర్డ్ లెక్చరర్ వద్ది నర్సిరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. కొండ్రావుపల్లి యూత్ ఆర్గనైజేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి తమ గ్రామాన్ని ఎలా అభివృద్ధి తీసుకెళ్లాలనే అంశంపై గత అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్న నర్సిరెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ చూద్దాం. వెల్కమ్ నర్సిరెడ్డి గారు. కొండ్రావుపల్లి యూత్ ఆర్గనైజేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయటంలో మీ ఇన్స్పిరేషన్ కానీ, మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం రావటంలో కీలక భూమిక ఏంటి? గత 5-6 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధిని ఒక గ్రామ సభ్యుడిగా, ఆ గ్రామాన్ని అభివృద్ధి కాంక్షించే ముఖ్య వ్యక్తిగా నేను గమనిస్తున్నాను. చాలామంది గ్రామానికి చెందిన యువత తాము ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చెందించడానికి వారి శక్తిని ఏ విధంగా ఉపయోగించాలనే ఆశతో ఉన్నారు. కానీ వారికి సరి అయిన లీడర్షిప్ లేక వారందరూ బాధపడేవాళ్ళు. వారందరూ నేను ఊరికి వెళ్ళినప్పుడంతా నాతో కలవడం, సరే ఏదైనా చేద్దాం, ఊరికి ఏదైనా మంచి పని చేద్దాం అని అంటే, మనం ఇలా విడివిడిగా ఆలోచిస్తే లాభం లేదు. మనం అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఆ ఆర్గనైజేషన్ ద్వారా గ్రామాభివృద్ధికి కొన్ని మంచి పనులు చేద్దాం. మనం మంచి పనులు చేసే కొద్దీ గ్రామ ప్రజలందరూ మన వైపు ఆకర్షితమవుతారు, మనతో కలుస్తారు, మనం ఇంకా కొన్ని మంచి పనులు చేయవచ్చు. ఈ ఉద్దేశంతోనే కేవైఓ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, కేవైఓ విషయం అటుంచితే ప్రస్తుతం ఇప్పుడు ఆన్గోయింగ్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ముగిశాయి. థర్డ్ ఫేజ్లో ఉన్నాం. 30వ తేదీలో ఆ ఎలక్షన్స్ ఉంటాయి. గ్రామాలలో ప్రస్తుతం మీరు చదువుకున్న రోజులకు ఇప్పటికీ బేరీజ్ వేసుకుంటే గ్రామాలలో ఈ సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ల ఎన్నికలు, ఆ వాతావరణ పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు? గ్రామంలో గత 50 సంవత్సరాలుగా గ్రామ ఎలక్షన్స్లో నేను క్లోజ్గానే అబ్జర్వ్ చేస్తున్నాను. గతంలో ఈ రిజర్వేషన్స్ ఉండేవి కాదు. కాబట్టి చాలామంది చాలా చోట్ల బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ గ్రామ సర్పంచ్లు అయ్యే అవకాశం ఇంతకుముందు ఉండేది కాదు. కేవలం ఈ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాతనే వారు కూడా గ్రామ పాలనలో భాగం పంచుకుంటున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ రాజకీయాలు అంటే గ్రామ రాజకీయాల్లో డబ్బు, మద్యం, బలం, కండబలం ఇవి ప్రధాన పాత్ర వహిస్తూనే ఉన్నాయి. వీటి వలన చాలామంది అసలు సిసలైన బీసీ నాయకులు బయటికి రావడం లేదని నా ఉద్దేశం. మనం పొలిటికల్ పక్కకు పెడితే, మీరు సిటీ కాలేజ్, హైదరాబాద్లో ఉన్న సిటీ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ కొండ్రావుపల్లి గ్రామాన్ని కొద్ది మేరకైనా అభివృద్ధి బాట నడిపించాలనే ఒక ఏదైతే సంకల్పం ఉందో, దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా, లేకుంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ అనేది ఉన్నాయంట? ప్రత్యేకమైన ఇన్స్పిరేషన్ అంటూ ఉన్నాయి కొన్ని ఇన్సిడెంట్స్. ముఖ్యంగా నా సహోద్యోగుడు, నేను ఒక 8 నెలలు నాతో పాటు కలిసి పనిచేశాను. కొత్తపల్లి జయశంకర్ గారు, వారు అక్కడ లెక్చరర్గా ఉండేవారు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో, నేను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని. ఆయన గురించి అప్పుడే నాకు తెలుసు. అంటే అప్పుడు కూడా ఆయన లెక్చరర్స్లో లీడర్గా ఉండేవారు. వారితో చాలాసార్లు గ్రామ ఎకనామిక్స్ను గురించి, అంటే దేశం, ఆయన ఈజ్ ఏ డాక్టరేట్ ఇన్ ఎకనామిక్స్,
ఎక్సలెంట్ ఎకనామిస్ట్. సో దేశ ఆర్థిక స్థితికి గ్రామ పురోభివృద్ధి ఎంత దోహదపడుతుందనేది ఆయన చాలా చక్కగా చెప్పేవాడు. ఆయనతో నేను బయట కూడా కొన్ని ఓపెన్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయించాను. నా రిక్వెస్ట్తో హైదరాబాద్లో ఒక కాలనీలో ఆయన వచ్చి లెక్చర్ ఇవ్వడం జరిగింది. అది ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు. అదిగాక మా నాయనగారు కూడా రాజకీయంగా నాలెడ్జ్ కలిగిన వారే. గ్రామానికి ఏదో విధంగా మనం మంచి స్థితిలో ఉన్నాం కాబట్టి మిగతా వారిని కూడా మంచి స్థితిలోకి తీసుకొచ్చే ఉద్దేశం కలవాడే. ఆయన కూడా నాకు ప్రధానమైన స్ఫూర్తిగా చెప్పొచ్చు. కొండ్రావుపల్లి యూత్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు ముందు గ్రామంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు, ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటులో ఆ ప్రధాన సమస్యలను అధిగమించాలన్న లక్ష్యంతో మీరు కృషి చేసిన విషయాలు, లేదంటే మీరు ఇవి చేస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అన్న కీలక అంశాల గురించి 2 మాట. మా గ్రామంలో హై స్కూల్ మొదటి నుంచి ఉన్నదండి. కొల్లాపూర్ తాలూకాలో బహుశా కొల్లాపూర్ తర్వాత 2వ హై స్కూల్ మాదే. దీనికి ప్రధాన కారణం కూడా మా ఫాదరే. మా ఫాదర్ పేరు వద్ది వెంకటరెడ్డి. వారి కృషి వల్లనే అక్కడ ఒక స్కూల్ చిన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అది క్రమేణా హై స్కూల్గా అభివృద్ధి చెందింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే నేను ట్యాకిల్ చేసిన ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, గ్రామాల్లో న్యూస్ పేపర్ రాదు. సో ఈ న్యూస్ పేపర్ కేవలం కొద్దిగా డబ్బున్న వారికి మాత్రమే, ఒకరిద్దరికి మాత్రమే న్యూస్ పేపర్లు తెప్పించుకునే వీలుంది, మిగతా వారికి లేదు. సో ఆ పిల్లలు ఏదైనా చదవాలంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, రాజకీయాలు ఏంటి, బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలా అయితే అభివృద్ధి చేయవచ్చు, ఇవన్నీ విషయాలు తెలియాలంటే న్యూస్ పేపర్ చదవాలి. ఆబ్వియస్లీ న్యూస్ పేపర్ చదవకుండా నాలెడ్జ్ డెవలప్ కాదు. కాబట్టి ఒక లైబ్రరీని ఏర్పాటు చేద్దామనే ఉద్దేశం మొదలైంది. ఆ లైబ్రరీని ఏర్పాటు చేయడంలో మా నాన్నగారు కూడా సహకరించారు. ఆ లైబ్రరీని నిర్మించడానికి కావాల్సిన ల్యాండ్ ఇచ్చారు. తర్వాత ఒక డబ్బులు కూడా సమకూర్చారు ఒక గది నిర్మించడానికి అదనంగా. కాబట్టి వారి తల్లిదండ్రుల పేరు మీద, వద్ది రామరెడ్డి, వద్ది గంగమ్మల పేరు మీద ఒక లైబ్రరీ 30 ఏళ్ల క్రితం, అప్పటికి చంద్రబాబు గారు ప్రతిపాదించిన జన్మభూమి కూడా లేదు. జన్మభూమి అనేది కూడా కాన్సెప్ట్ అప్పటికి లేదు. అప్పట్లోనే మేమందరం ఏదైనా చేసి చేయాలని లైబ్రరీని అయితే కట్టించాం. లైబ్రరీ నడపడం ఎట్లా? సో లైబ్రరీ నడపడానికి మళ్ళీ నేను ఊర్లో యూత్నంతా జమ చేసి కొంత ఫండ్ని కలెక్ట్ చేసి ఒక లాటరీ పెట్టించి దాని ద్వారా ఒక 30-40 వేల రూపాయలు చేసి ఆ 30-40 వేలు ఒక ఫైనాన్షియల్ దగ్గర పెట్టించి దాని మీద వచ్చే వడ్డీ ద్వారా అక్కడ ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కు ఉద్యోగం ఇవ్వడం, ప్లస్ ఒక 4-5 న్యూస్ పేపర్లు, వారపత్రికలు ముఖ్యమైనవి తెప్పించడం జరిగింది. అది ఇప్పటికి కూడా చూడవచ్చు మీరు. ఇప్పుడు ప్రస్తుతం అది జిల్లా గ్రంథాలయ సంస్థ తీసుకున్నది. సో ఇప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థ వారే ఆ జీతానికి కావాల్సిన పైసలు, తర్వాత పేపర్లు కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు. అక్కడ చదివే వాళ్ళంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే. వాళ్ళే వస్తారు, పొద్దున్న న్యూస్ పేపర్స్ చదువుతారు, సాయంత్రం న్యూస్ పేపర్స్ చదువుతారు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం. అయితే తండ్రి గారు వెంకటరెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తి, వారు నిర్మించి ప్రారంభించిన గ్రంథాలయం తోడు కొండ్రావుపల్లి యూత్ ఆర్గనైజేషన్ ఏర్పాటు తర్వాత అక్కడ గ్రామంలో, కొండ్రావుపల్లి గ్రామంలో చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి చెప్పండి. కొండ్రావుపల్లి యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన తర్వాత దానికి గౌరవ అధ్యక్షుడిగా నేను, తర్వాత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన పుల్లయ్య, తర్వాత ఇతర అందరూ యువకులు కలిసి కొన్ని ప్లాన్స్ మొదలు పెట్టుకున్నాం. ఒకటి, గ్రామ పారిశుద్ధ్యత అనేది అన్నిటికంటే ప్రాధాన్యత స్వీకరించి గ్రామ పరిశుభ్రంగా ఉండాలంటే ముఖ్యంగా మరుగుదొడ్లు ఉండాలి. 100% అన్ని ఇళ్లకు మరుగుదొడ్లు ఉండాలి. కాబట్టి మరుగుదొడ్లు కట్టించే, అంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో గ్రామస్తులను ప్రోత్సహించి మరుగుదొడ్లను కట్టించేటట్టుగా వాళ్ళని మోటివేట్ చేయాలి.
సో దీనికి ఒక ప్లాన్ తీసుకున్నాం. 100 రోజుల్లో 100 మరుగుదొడ్లు ప్రారంభించాలి. సో దానికి అప్పట్లో ఒక జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చి, తర్వాత మా పక్క గ్రామానికి చెందిన ఎల్లేని సుధాకర్ రావు గారు, వారి మధ్యన బీజేపీ క్యాండిడేట్గా కూడా, కొల్లాపూర్ బీజేపీ క్యాండిడేట్ కూడా కంటెస్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. వారి సహకారంతో 100 మరుగుదొడ్లను 100 రోజుల్లో నిర్మించాం. ప్రతిరోజు వెనకబడి వాళ్ళు మరుగుదొడ్లు కట్టించేటట్టుగా, తర్వాత వాళ్ళు కట్టించిన వాళ్లకు సరికైన సకాలంలో బిల్లులు వచ్చేటట్టుగా చేసి సఫలీకృతమైనామని చెప్పవచ్చు. స్వచ్ఛ భారత్లో మీరు కూడా మీ పాత్ర పోషించారు. దాంట్లో యూత్ కోఆర్డినేషన్ ఎట్లా ఉండింది సార్? యూత్ లేకపోతే మేము లేవండి. ఎందుకంటే మా వయస్సు కానీ మా ఆరోగ్యం కానీ మేము ఫీల్డ్ మీద పోయి వర్క్ చేసేంత శక్తి వాళ్ళ దగ్గర లేదు. యూత్ శక్తిని విలేజ్కి డైవర్ట్ చేయడమే వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళ శక్తిని మనం ఉపయోగించుకోకపోతే సరైన పద్ధతిలో రాంగ్ రూట్లో పోతారు. సో దానివల్లనే చాలా వరకు ఈ దుర్వ్యసనాలకు లోను కావడం, అన్ని రకాలైన దుర్వ్యసనాలకు లోను కావడం జరుగుతున్నది. సో పాజిటివ్ ఆలోచనలు ఉంటే నెగిటివ్ ఆలోచనలు పక్కకు పోతాయి. సో ఆ పాజిటివ్ ఆలోచనలు వాళ్ళకి అందియాలి, వాళ్ళకు ఉత్సాహం కలగజేయాలి. నిజంగా కొల్లాపూర్ కొండవపల్లి యూత్ ఆర్గనైజేషన్ చాలా చక్కగా పనిచేసింది. ప్రతిరోజు రిపోర్ట్ ఇవ్వడం, సార్ ఎంతమంది ఆ పిట్స్ తవ్వారు, ఎంతమంది ఆ పిట్స్లో ఈ రింగ్స్ వేశారు, పిట్స్లో రింగ్ వేయడం, ఆ రింగ్లకు క్లోజ్ చేయడము, తర్వాత ఎంతమంది గోడలు ఏ స్టేజ్లో ఉన్నాయి, వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకని వాళ్ళకు బిల్స్ రావడం లేదు, ఈ బిల్స్ రావడానికి మనం ఏం చేయాలి, ఈ విషయాల్లో వాళ్ళ తోడ్పాటు లేకపోతే బహుశా మేము ఏం చేసింది. జనరల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉందో ఆ ఆఫీషియల్స్ ఇచ్చే రిపోర్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిపోర్ట్ యూత్ మీకు మీ ఆర్గనైజేషన్కు రిపోర్ట్ ఇచ్చేది డైలీ ఎంత డెవలప్మెంట్ ఉంది ఏంటి అన్నది. ఓకే ఓవరాల్గా మీ కొండ్రావుపల్లిలో యువజన సంఘాలు కానీ యూత్ కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు, చైతన్యవంతులయ్యారు. ఓకే, ఆ చైతన్యాన్ని మీరు అభివృద్ధి బాటగా ఎలా మలిచారు సార్? అంటే ఒకటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం, ఇంటింటికి ఒక మరుగుదొడ్డి అన్నది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంత నీటిలో శుద్ధ నీటికి కూడా కొన్ని ఇబ్బందులు ఆ ఊర్లో ఉండేవని, ఆ తర్వాత మీ ఆర్గనైజేషన్ దానిలో కూడా పాటుపడిందని విన్నాం. అదెంతవరకు? ఇది ఆర్గనైజేషన్ ప్రారంభించక ముందే మొదలైంది. అప్పుడు నిర్దిష్టంగా కొండవపల్లి యూత్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడలేదు. కానీ యూత్ అంతా మాత్రం దాంట్లో కలిసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. చాలామంది డొనేట్స్ కూడా చేశారు. దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టి మేము ఒక ఆర్ఓ ప్లాంట్ని తీసుకురావడం జరిగింది. ఈ ఆర్ఓ ప్లాంట్కు పెట్టడానికి రూమ్ కట్టడం కానీ, దానికి కావాల్సిన ఇతరత్ర ఏర్పాట్లు అన్ని కానీ మేము కలిసి చేశాము. దాంట్లో నా పాత్ర కొద్దిగా ఎక్కువైనప్పటికీ మిగిలిన వారి పాత్ర మాత్రం ఏమాత్రం తక్కువైంది కాదు. వాళ్ళు కూడా రాకపోతే నేను బహుశా ఆ పని చేసిండేవాడిని కాదు. ఆ రకంగా గ్రామ ప్రజలందరికీ మంచి నీటిని ఇస్తున్నాము కూడా. అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మెషిన్ ఆగిపోవడము, అప్పుడప్పుడు రిపేర్స్ ప్రాబ్లం వల్ల ఆగిపోతుంది తప్ప, బట్ దట్ ఎఫర్ట్ ఈజ్ కంటిన్యూయింగ్ ఈవెన్ టుడే. అంటే దాదాపు ఒక 6-7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇప్పటికి 7 సంవత్సరాలు. ఓకే, కంటిన్యూస్గా డ్రింకింగ్ వాటర్ అనేది కొండ్రావుపల్లి యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ గ్రామానికి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అందజేయగలిగారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్, ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, అల్యూమిని ఆర్గనైజేషన్ కూడా మీ ఆధ్వర్యంలో ఒకటి జరిగిందని, అక్కడ ఉన్న ప్రస్తుతం అంటే ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్గా ఉన్న మీ పాఠశాల ఇప్పుడు హై స్కూల్గా మారిన తర్వాత కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్. అది ఎంతవరకు మీరు? నిజానికి కొండ్రావుపల్లిలో హై స్కూలు, ప్రభుత్వ హై స్కూలు చాలా పురాతనమైంది. కొల్లాపూర్ తాలూకాలోనే 3వది. కొల్లాపూర్ తర్వాత కార్పాంల అనే విలేజ్ తర్వాత హై స్కూల్ ఉన్నది ఒక కొండ్రావుపల్లిలోనే. కాబట్టి మొదట్లో నేను చదువుతున్నప్పుడు, నేను కూడా అందులోనే ఫస్ట్ నుంచి అప్పుడు మిడిల్ క్లాస్ వరకు ఉండేది, 8th క్లాస్ వరకు అక్కడే చదివాను. అప్పుడు దాదాపుగా చుట్టుముట్టు గ్రామాల్లో ఒక 12 గ్రామాల నుంచి మా విలేజ్కి వచ్చేవాడు నడుచుకుంటూ. అప్పట్లో బస్సులు కూడా లేవు. సో అలాంటి ప్రాచీన స్కూలు కొద్దిగా అంటే స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, ఈ మధ్యకాలంలో సరైన శిక్షణ లేక, సరైన దానిపైన దృష్టి లేక, ప్రజల దృష్టి కూడా లేక
దాంట్లో స్ట్రెంత్ తగ్గిపోవడంతో నాకు పాత పిల్లలకు చాలా బాధేస్తుంది. ఎప్పుడైనా అక్కడ పోయి చూస్తే ఎంత స్ట్రెంత్ సార్ అంటే 160, 150, ఒకప్పుడు 300 మీద ఉన్న స్ట్రెంత్ 150, 160కి వచ్చింది. ఒక్కొక్క క్లాస్లో 8, 9 మంది ఉన్నారు అంటే చాలా బాధేసేది. సో దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలంటే ఇంగ్లీష్ మీడియం క్లాసులు పెట్టాలని, తర్వాత స్కూల్ ఆవరణ కూడా కొద్దిగా డిలిపేటెడ్ కండిషన్లో ఉండేది, దాన్ని సరియైన పద్ధతిలో తీసుకురావాలని అందరం కలిసి మళ్ళీ ఒకసారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చినదే తడవుగా మేము ఒకటి పెట్టాము. అది నిజంగా మెమొరబుల్ ఈవెంట్. ఎందుకంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళు, వనపర్తిలో ఉండేవాళ్ళు, కొల్లాపూర్లో ఉండేవాళ్ళు, నాగర్ కర్నూలులో ఉండేవాళ్ళు, మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళు, వీళ్ళంతా పాత విద్యార్థులు, ఇంక్లూడింగ్ గర్ల్స్. వాళ్ళు కొంతమంది కార్లు, కొంతమంది బస్సులు, అంతమంది దాదాపుగా ఒక 100-120 మంది విద్యార్థులు అక్కడికి వచ్చారు ఆ మీటింగ్. వచ్చి వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఈ స్కూల్ కొరకు మనం ఏదైనా చేయాలి, మనం ఇక్కడ చదివినాం, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ ఆట ఆడుకున్నాం, ఈ రకమైన ఎమోషనల్ ఫీలింగ్స్తో వాళ్ళు మూవ్ అయ్యారు. అందరు కలిసి చందాలు కూడా వేసుకున్నారు. చందాలు వేసుకుని దానికి ఒక కమిటీని ఫామ్ చేశాం, దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేశాం చేయించాలని. తర్వాత ఆ ఏర్పడిన డబ్బుతో ఏ పనులు చేయాలనే అంశం డిస్కస్ చేయడానికి ఒక కమిటీని వేసుకున్నాం. సో ఆ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిని. సో మేము కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ముఖ్యంగా అక్కడ స్కూల్లో లాట్రిన్ పరిస్థితి బాగాలేదు. అమ్మాయిలే కాదు, ఈవెన్ అబ్బాయిలు కూడా అక్కడ టాయిలెట్ పోయే పరిస్థితి లేదు. అంత దరిద్రంగా ఉండే. దాన్ని మనం మొట్టమొదటి టాపిక్గా ఎన్నుకోవాలి. లాట్రిన్స్ అంతా క్లీన్ చేయించాలి. లాట్రిన్స్కు నిరంతరం నీటి సప్లై ఉండేటట్టుగా చూడాలి. తర్వాత స్కూల్లో 8, 9 పిల్లలు కూడా, 9, 10వ తరగతి పిల్లలు కూడా కూర్చోవడానికి బెంచీలు లేవు, సరైన బెంచీలు లేవు. సో వాళ్ళు హై స్కూల్ అయినప్పటికీ అంటే కంఫర్టబుల్గా కూర్చొని ఒక పొద్దున వస్తే సాయంత్రం వరకు కంఫర్టబుల్గా కూర్చునే బెంచెస్ లేవు. ఏ బెంచీలు, చెక్క బెంచీలు ఉంటాయి, దాంట్లో వెనక వీపు ఆనుకోవడానికి ఆధారం ఉండదు. సో అటువంటి వాటిలో వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవాలంటే ఎవరైనా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు, వారి దృష్టి వేరే దానికి మలుతుంది. అలా కాకుండా బెంచ్లు ఏర్పాటు చేయాలి. సో అప్పుడు డ్యూయల్ డెస్క్లు, అంటే ఇలా కూర్చొని చదవగలిగే, రాసుకునగలిగే, తర్వాత డెస్క్ కింద వాళ్ళు బుక్స్ కూడా పెట్టుకునేందుకు అరేంజ్మెంట్, అలాంటి డ్యూయల్ డెస్క్లు ఇమీడియట్గా సుధాకర్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తే వారు దయతో ఒక 15 బెంచ్లు ఇమీడియట్గా తెప్పించి ఇచ్చారు. అలాగే ఆయన అప్పుడు సోలార్ బ్యాటరీస్తో ఏర్పాటు చేసేట నిరంతరం సప్లై ఉండేటట్టుగా, కరెంటు పోయినా కూడా సప్లై ఉండేటట్టుగా సోలార్ ఇన్వర్టర్ ఒకటి పైన పెట్టించారు. దాదాపు ఒక 2 లక్షల ఖరీదు చేసేది. తర్వాత ఇక పోతే కొన్ని క్లాస్ రూమ్స్లో ఎలక్ట్రిసిటీ లేదు, ఫ్యాన్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు. సో అవి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చిన్న చిన్న అంశాలే, కానీ కంఫర్ట్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. తర్వాత స్కూల్లో కలర్స్, స్కూల్లో ఎంటర్ అయితే ఇది స్కూల్ ప్రిమిసెస్ లాగా ఉండాలంటే మంచి కలర్స్ ఉండాలి. గోడల మీద దేశ నాయకుల ఫోటోలు, ఈ చిత్రపటాలు ఇవన్నీ ఉండాలి. తర్వాత తెలంగాణ అంటే ఎలా ఉంటుంది, తెలంగాణలో ఉన్న వేరియస్ డిస్ట్రిక్ట్స్ పటాలు. సో వీటినన్నిటినీ ఏర్పాటు చేశాము. ఇవి కాకుండా స్కూల్ పిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, ప్రైమరీ స్కూల్ పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు, అంటే జారుడు బండ, మెర్రీ గో రౌండ్, తర్వాత ఇలా వెయి చేసుకునేటివి కొన్ని ఒక 7-8 పరికరాలను దాదాపుగా 50,000 ఖర్చు పెట్టి తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఆ స్కూల్లోకి లోపలికి కాంపౌండ్ వాల్లోపై ఎంతైతే కాంపౌండ్ వాల్ కూడా అక్కడక్కడ పడిపోయి ఉండే, అది కూడా రిపేర్ చేయడం. సో దాదాపుగా ఒక 2 లక్షల పైన ఖర్చు పెట్టి, ఇవంతా డొనేషన్స్. సరే, కొందరు ఎక్కువ ఇచ్చారు, కొందరు తక్కువ ఇచ్చారు అనుకోండి, ఎవరికి చేతులైనంత వరకు వారికి ఇచ్చారు. సో దీంట్లో ఒక ముఖ్యమైన విషయము, ఆ స్కూల్ పిల్లలు స్కూల్ అంటే ఎంత ప్రాణమిస్తారని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. మధ్యలేటి అనే అబ్బాయి, చాలా పూర్ ఫ్యామిలీ, హరిజన్ ఫ్యామిలీ. సో హీ స్టేస్ ఇన్ హైదరాబాద్. దాదాపుగా అతను పనిచేసేది కూడా నేను అనుకుంటే 5-6 వేల రూపాయల జీతం కంటే ఎక్కువ రాదు నెలకు. అతను హైదరాబాద్ నుంచి దాదాపుగా 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ మీటింగ్కి వచ్చి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. చాలా గ్రేట్. 1000 రూపాయలు ఇచ్చాడు. సార్, ఇది స్కూల్కు పనికొచ్చే దేనికైనా సరే మీరు ఉపయోగించండి, నాకు స్కూల్కు చేశానన్న తృప్తి ఉంటుందని చెప్పాడు.
దట్ మూడ్ రియల్లీ ది సీన్. సో అలాగా చాలామంది, అంటే మధ్యలేటి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే అతని ఆర్థిక స్థితి నాకు తెలుసు కాబట్టి అతను ఉదాహరణ ఇక్కడికి తీసుకొచ్చాను. సో అలాగే ఎంతోమంది దాతలు ఇచ్చిన దాంతో, వారిచ్చిన ఆదరణతో, కేవలం పైసలే కాదు, కొంతమంది పైసలు లేని వాళ్ళు వేరే విధంగా కూడా సహకారం చేశారు. ఒక మేస్త్రి పని చేశాడు, దాదాపుగా 5,000 రూపాయల వర్త్ కూలీని తీసుకోకుండా అతను కాంపౌండ్ వాళ్ళు రిపేర్స్ చేశాడు మేస్త్రి. సో ఇలా ఎంతమంది చేశారు. సో ఇప్పుడు స్కూల్ అట్మాస్ఫియర్ కాస్త బెటర్ అయింది. స్కూల్ స్టూడెంట్స్ కూడా ఫార్చునేట్లీ మాకు హెడ్ మాస్టర్స్ కూడా మారడం, మంచి హెడ్ మాస్టర్స్ రావడం ఈసారి. అంటే అంతకుముందు ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు అని, వాళ్ళకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకునే హెడ్ మాస్టర్స్ వచ్చారు ఇప్పుడు. సో వాళ్ళు పూర్తిగా ప్రామిస్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ మేము ఇంగ్లీష్ మీడియం క్లాసులు కూడా, ఇంగ్లీష్ మీడియం లేక చాలామంది గ్రామాల్లో, నా ఒక్క గ్రామానికే పరిమితం కాదు ఇది, చాలా గ్రామాల్లో బయట స్కూల్స్కి పంపిస్తున్నారు, కాన్వెంట్ స్కూల్స్ పంపిస్తున్నారు. సో కాన్వెంట్ స్కూల్లో చదువు చెప్పేవాళ్ళు ఇక్కడ చెప్పేవాళ్ళ కంటే ఇదేం కాదు. గవర్నమెంట్ స్కూల్స్లో మీకు అందరికీ తెలుసు ఎన్ని రకాలైన టెస్ట్ల తర్వాత వాడు గవర్నమెంట్ టీచర్గా వచ్చి అక్కడ పనిచేస్తున్నాడో మీకు తెలుసు. అలాంటి ఏం లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ఆల్టర్నేటివ్గా పనిచేసే ఆ స్కూల్స్ కంటే ఈ స్కూల్స్లో బెటర్ టీచర్స్ ఉంటారు. సో బెటర్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తే బెటర్ స్టాఫ్ అక్కడ ఉన్నారు కాబట్టి మంచి రిజల్టే వస్తుంది కూడా. అది నాకు, అంటే ఒక లెక్చరర్గా నాకు తెలిసిన నిజం. సో ఈ విధంగా కృషి చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా పెడతాము. డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఒకటి నెక్స్ట్ ఇయర్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటికీ దాతలు వస్తూనే ఉన్నారు. వెరీ పర్టికులర్గా కొండ్రావుపల్లి విలేజ్లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఎలా ఉంది సార్? మీరు ఏదైతే ఇన్ని యాక్టివిటీస్ చేసిన కొండ్రావుపల్లిలో మీకు దగ్గర అనుభవం ఉంది, మీ అనుభూతులు, చిన్ననాటి అనుభూతులు ఉన్న కొండ్రావుపల్లిలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొండ్రావుపల్లిలో ఈసారి కొద్దిగా వింతైన పరిస్థితి వచ్చింది. ఏమిటంటే ఇప్పుడు అది జనరల్ ఉమెన్కు కేటాయించబడిన సీట్, రిజర్వ్ అయిన సీట్. జనరల్ ఉమెన్ అంటే ఎవరైనా చేయొచ్చు, బీసీ, ఎస్సీ, ఓసీ, ఎనీ క్యాస్ట్ లేడీ కెన్ కంటెస్ట్ ది ఎలక్షన్స్. మా దగ్గర కొన్ని తప్పుడు అభిప్రాయాలతో జనరల్ సీట్ అనగానే అది ఓసీలే కంటెస్ట్ చేయాలి, బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు రిజర్వేషన్స్ ఉన్న కాలంలో కంటెస్ట్ చేయొచ్చు కదా, ఇది ఓసీకి వదిలిపెట్టచ్చు. ఇది ఒక కొండపల్లికి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది మొత్తం అన్ని చోట్ల ఇదే డిస్కషన్ జరుగుతుంది. సో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సామాజిక వివక్షతకు గురి అయినటువంటి కొన్ని కులాలకు ఏర్పరిచిందే రాజకీయ రిజర్వేషన్స్. మిగతా వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు బస్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సీట్స్ ఉంటాయి, వృద్ధులకు సీట్స్ ఉంటాయి, సీనియర్ సిటిజన్స్ అని, ఆడవారికి కూడా సీట్లు ఉంటాయి. అట్లనే మిగతా వాళ్ళకు కూడా సీట్లు కేటాయించాలనా? అంటే అన్నీ సరిగా ఉన్న వాళ్లకు, ఏది లేని వాళ్ళకి సీట్లు కేటాయించమని మనం అడుగుతామా? అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్స్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ దోస్ హూ సఫర్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఎన్నో వేల ఏళ్ళుగా వాళ్ళు సామాజికంగా, రాజకీయంగా వెనకబడ్డవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఏ విలేజ్ కథ చూసినా మీరు, రిజర్వేషన్స్ రాకముందు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది సర్పంచ్లుగా ఉన్నారు లెక్కబెట్టి చెప్పమనండి. రిజర్వేషన్స్ రాకముందు. ఈ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి రాజకీయ పరిపాలన కొంత అందుబాటులో వచ్చింది కాబట్టి అది గమనించి ప్రవర్తించాలి. అదృష్టవశాత్తు అందులో చాలా రాజకీయ పరిణతి ఉన్న మా కొండ్రావుపల్లి గ్రామం అందరూ ఓసీలు ముందరికి వచ్చి గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని బీసీ అయినా సరే, బీసీ సామాజిక వర్గానికైనా చెంద ఉండాలి అని చెప్పేసి నిలబెట్టారు. ఇక ఓసీ క్యాండిడేట్ ఉన్నారు. సో ఓసీ క్యాండిడేట్కు బీసీ క్యాండిడేట్కు మధ్యన ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ కులం ప్రాతిపదికన కాదు, ఏ ఎన్నికలు కూడా కులానికి ప్రాతిపదిక కాకూడదు. గ్రామ ఎన్నికలు అంటే ఏ కులానికి ఎంత బలం ఉందో తేల్చడానికి పెట్టినటువంటి ఎన్నికలు కావు. గ్రామ అభివృద్ధి కొరకు ఎవరు ఉంటే బాగుంటుంది, గ్రామ అభివృద్ధి కుంటుపడకుండా సాగడానికి ఎవరు కృషి చేస్తారు అనే దాని మీదనే ఆధారపడి ఓట్లు వేయమని నేను కొండ్రావుపల్లి గ్రామ ప్రజలను కోరుతున్నాను. ఇదే రకమైన దృక్పథం మిగిలిన గ్రామాల్లో కూడా యువత తీసుకోవాలని, ముఖ్యంగా యువతకు ఇలాంటి అభివృద్ధిపరమైన ఆలోచనలు వస్తే తప్ప మన దేశానికి మంచి రోజులు లేవండి.
అది నా అభిప్రాయం. గాంధీజీ గారు ప్రతిపాదించిన చెప్పిన సూక్తుల్లో ఒకటి పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. ఆ సూక్తిని మనం నిజం అనుకుంటే సర్పంచ్గా ఉండే వ్యక్తి రాజకీయాల్లో మొదటి అడుగు అని కూడా మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. అందుకని నేను దాన్ని ఏమన్నానంటే, మీరు చేస్తున్న సేవలు రాజకీయ పరంగా ఏమైనా మీరు మలుతున్నారా లేకుంటే మీరు ఎవరైనా ప్రతిపాదిస్తున్నారా అని వెరీ స్పెసిఫిక్గా అడిగాను. మీరు ఒక వ్యక్తిని ప్రతిపాదించారు, ఆ వ్యక్తిని మీరు గెలిపించుకుంటారు అని కూడా ఎందుకు అంటే, మీరు చెప్పిన విధానాన్ని చూస్తే ఓల్డ్ స్టూడెంట్స్ని మొబిలైజ్ చేయటము, గ్రామం యూత్ని ఆర్గనైజ్ చేయటము, ప్రజల్ని యాక్టివేట్ చేయటం, ఈ మూడు మీరు చేశారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైనా అనుకునేది ఏంటంటే కొండ్రావుపల్లి అభివృద్ధి బాటలో ఉంది కాబట్టి కొండ్రావుపల్లి యూత్ ఆర్గనైజేషన్ ప్రతిపాదించిన వ్యక్తి సర్టన్గా ఈ విల్ లీడ్ అనే ఒక అభిప్రాయం అయితే బయట కూర్చున్న నాలాంటి వారు ఎవరైనా సరే, కొండ్రావుపల్లితో సంబంధం లేని వాళ్ళు ఆలోచించేది ఇదే. అయితే మీరు ప్రతిపాదించిన తర్వాత రాజకీయంగా మీకేమైనా అబ్స్టకిల్స్ ఏమైనా ఏర్పడ్డాయా, లేకుంటే మీరు ప్రతిపాదించిన వ్యక్తి లీడ్లో ఉన్నారా? కాలేదు. కానీ ఈ అబ్స్టకిల్స్ అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, ఏమైనా టీఆర్ఎస్ కానీ పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారని కానీ ఏమైనా అభ్యంతరాలు వచ్చిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అవి రాలేదు కదండి. కానీ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మేము కేవైఓ నుంచి మేము అభ్యర్థిని పెట్టాం. అటువైపు వాళ్ళేమో మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించుకున్నారు. సరే, వాళ్ళు టీఆర్ఎస్ అభ్యర్థి అని ఎవరు చెప్పారు అనేది నాకు అప్రస్తుతం, నేను అది కన్సిడర్ చేయడం లేదు. పార్టీల పరంగా గ్రామ రాజకీయాలు జరగవు కాబట్టి నేను అది గుర్తించడం కూడా లేదు. మిగతా వాళ్ళు కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ పార్టీ అనేది తీసిపెట్టండి పక్కకు. ఇద్దరు ఇండివిజువల్స్ కంటెస్ట్ చేస్తున్నారు. ఆ ఇండివిజువల్స్లో ఎవరు మంచివారు, ఎవరు గ్రామాభివృద్ధికి తోడ్పాటు చేస్తారు, ఇంతకుముందు వారి హిస్టరీ తీసుకోండి, ఎవరు గ్రామాభివృద్ధికి ఇంతకుముందు తోడ్పడ్డారు. తర్వాత వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ బిహేవియర్ కానీ వాళ్ళు వేరే వాళ్ళతో ఎలా ప్రవర్తించారు ఇంతకుముందు. సో ఇవన్నీ మీకు తెలిసినాయి. గ్రామం అంటే ఒక జస్ట్ 1500-1600 ఓటర్స్, ఒక 600-700 ఇండ్లు ఉంటాయి. సో ఎవరికి తెలియని వ్యక్తి కాదారు. ఫలాని వ్యక్తి ఎలాంటి వాడు అంటే అందరికీ తెలుసు. అలాగే చెడు ఉన్నా మంచి ఉన్నా అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు ఆ మాత్రం ఎన్నుకోలేరా? ఇప్పుడు తాలూకా రాజకీయాలంటే మీకు తెలియని వ్యక్తులు కంటెస్ట్ చేస్తుంటారు, రాజకీయ పార్టీలు ఉంటాయి, దాంట్లో సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. వాళ్ళు చేయాల్సిన పని కూడా వేరే. కానీ ఇక్కడ గ్రామ సర్పంచ్ చేయాల్సిన పని మీకు సేవ మాత్రమే. సో మీకు సేవ ఎవరు మంచిగా చేస్తారో మీరు నిర్ణయించుకోలేరా? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మా గ్రామం నుంచి దాదాపుగా ఒక 300-400 మంది లేబర్, ముఖ్యంగా బీసీ వర్గాలే, ఓసీలు ఎవరు నాకు తెలిసినంత వరకు లేరు. వీరు హైదరాబాద్లో ఈ గుడిమల్కాపూర్ ఆ రీజియన్లో ఉంటారు. చాలామంది చేపలు అమ్ముకోవడం, పూలు అమ్ముకోవడం, ఈ పనులు చేస్తుంటారు. వాళ్ళకు ఊర్లో కనెక్షన్స్ ఉన్నాయి, ఊర్లో ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, తర్వాత పిల్లలు, వీళ్ళు ఊర్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు. వీళ్లకు ఒక పార్టీ వారు, నేను ఆ పార్టీ పేరు చెప్పకూడదు, ఆ పార్టీకి చెందిన రాజకీయవేత్తలు బెదిరింపులకు లోబడ్డాలని కొన్ని వార్తలు వచ్చినాయి. ఎలాంటి బెదిరింపులు అంటే, మీరు గ్రామానికి వెళ్ళి మా పార్టీకి అగెనెస్ట్గా కంటెస్ట్ చేసేదాన్ని విత్డ్రా చేయించండి, లేదా మీరు గ్రామానికి వెళ్ళి వాడిని మన పార్టీకి చెందిన వాడిని గెలిపించండి, లేదంటే మీకు ఇక్కడ వచ్చే ఇబ్బందులకు మేము కొమ్ము గాయము, సో మీకు ఇక్కడ సపోర్ట్ చేయము, మీరు ఇక్కడ వృత్తి వ్యాపారాలు చేసుకునేందులో ఏమైనా ఇబ్బందులు వస్తే మేము సహకారం ఇయ్యము. సో ఇలాంటి బెదిరింపులు వాళ్ళని చేశారని తెలుసు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ అది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం అండి. కొండ్రావుపల్లి ఎలక్షన్స్ హైదరాబాద్లో ఒక కార్పొరేటర్ నిర్ణయిస్తారండి. చాలా రిడిక్యులస్. సో ఇలాంటి మనం సపోర్ట్ చేయకూడదు. మా గ్రామ ప్రజలను కూడా నేను దయచేసి కోరుతున్నాను, మీరు గ్రామానికి అభివృద్ధికి ఉపయోగపడేవాడిని చూసుకోండి. మీకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి ఇది లేదు, ఎవ్వరూ ఏం చేయలేరు. మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డారు, వాళ్ళే మిమ్మల్ని పోషించడం లేదు, ఎవరు ఏం పోషించడం లేదు. సో మీ బ్రతుకులు మీవి. కాబట్టి మీరు అలాంటి భయాలకు లోబడి మాత్రం ఓట్లు వేయకండి. సరే, మీకు ఆ పార్టీ అభ్యర్థి మీకు నచ్చితే వేయండి,
ప్రలోభాలకు లొంగకుండా వేయండి. కానీ మీకు ఏ పార్టీ అభ్యర్థి నచ్చుతాడో అందరికీ తెలిసిన విషయం. కానీ వానికి వేయకుండా వేరే వాళ్ళు చెప్తే మాత్రం, భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం దానికి మీరు సరి అయిన సమాధానం చెప్పండి, మీ ఓటు వేయండి. ఓకే సార్. అంటే క్యాస్ట్ ఈజ్ నో కన్సిడరేషన్ అండి. నాట్ ఓన్లీ ఇన్ గ్రామ ఎలక్షన్స్, ఈవెన్ తాలూకా ఎలక్షన్స్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ లోక్సభ ఎలక్షన్స్ కానీ, యూ షుడ్ నాట్ టేక్ క్యాస్ట్ యాజ్ ఎ క్రైటీరియా. వాడు మా క్యాస్ట్కి చెందినవాడు కాబట్టి వాడిని కోటేద్దాం అనేది మాత్రం అది చాలా తప్పు. ఆ రకంగా పెంచారు, ఆ రకంగా. సార్, ఇప్పుడు తెలంగాణ సాధించిన పోరాట యోధుల్లో ముఖ్యమైన వ్యక్తి జయశంకర్ గారు, ప్రొఫెసర్. మీరు ఆయనతో కొద్ది కాలం పాటు పనిచేస్తున్నారు. సామాజిక స్పృహ కలిగి మీ గ్రామానికి అభివృద్ధి బాటలో వేయాలని మీరు పోరాటం చేస్తున్న వ్యక్తులు. ఈ లాస్ట్ 3 ఫేజెస్లో జరుగుతున్న ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1-2 అయిపోయినాయి. లాస్ట్ జరిగిన 2 పంచాయతీ ఎన్నికల్లో మనం వాట్సాప్లో చూస్తున్నాము, ప్రసార మాధ్యమాలు లైక్ టీవీ, పేపర్లో 2 విషయాలు గమనించాం. ఒకటి, ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చందాలు వేసుకొని ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించిన సంఘటనలు ఉన్నాయి. 2, అకస్మాత్తుగా బతుకుదెరువు కోసం పర్మనెంట్ మైగ్రెంట్గా కొన్ని మెయిన్ సిటీస్కి వెళ్ళి అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఊడిపడి విలేజ్కి వచ్చి ఆ రోజు నుంచి పర్చేజ్ చేసుకోవడం, ఓన్లీ పర్చేసింగ్ ఫ్యాక్టర్, డబ్బులు వేరే వాళ్ళు చూపడం, కొనుగోలు చేయడం, సర్పంచ్గా గెలిచిన గ్రామాలు కూడా మనం చూసాం. 3, పొలిటికల్ పార్టీస్ అన్నీ మితిమీరి ఇన్వాల్వ్ అయిపోయి, నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్, ఇటీవల గెలిచిన ఎన్నికల్లో అధికారిక పదవులు పొందిన వారు కూడా గ్రామాల్లో పర్యటించి మావాడు, మనవాడు, నావాడు గెలిస్తే పైన నేనున్నా, ఈ మధ్యలో నేనున్నా, కింద వీడు రావాలి, వస్తేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది అని బాహాటంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఈ 3 అంశాలు కూడా పంచాయతీ రాజ్యాంగం, పంచాయతీ ఏవైతే పారామీటర్స్ ఉంటాయో, ఆర్టికల్ 73, 74 ఏవైతే ఉంటాయో, ఇవన్నిటికీ వ్యతిరేకమని తెలిసినా కూడా జరుగుతున్నాయి. ఇలా జరగడం ప్రజాస్వామ్యానికి ఎటువంటి అవరోధం కలిగించే అవకాశం ఉందనేది మీ అభిప్రాయం? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలంటే కొద్దిగా రాజకీయాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏ రాజకీయ పార్టీ అత్యధికమైన సీట్లను గెలిచి పదవిలోకి వచ్చిందో వారు మిగిలిన పార్టీల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారు వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. సో దీనికి వాళ్ళు చెప్పే కారణం కూడా, ఎవరైతే తాము గెలిచిన పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీలకు ప్రవేశిస్తున్నారో వారు చెప్పిన కారణం ఏంటంటే, మేము ఫలానా రాజకీయ పార్టీలు లేకపోతే మాకు ఫండ్స్ రావు, సో మా కాన్స్టిట్యున్సీని మేము సరి అయిన పందాలు నడపడం సాధ్యం కాదు, కాబట్టి ప్రజాభిప్రాయం ప్రకారం కాన్స్టిట్యున్సీ ఇంట్రెస్ట్ దృష్ట్యా మేము ఆ పార్టీలోకి ప్రవేశిస్తున్నాం. ఇంతకంటే తప్పుడు ప్రచారం లేదండి. ఏ పార్టీకి చెందిన వారైనా అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చెందించడం అనేది ముఖ్యమంత్రి తర్వాత గెలిచిన పార్టీ యొక్క లక్ష్యం, బాధ్యత. సో ఏ పార్టీలో ఉంటుంది ఆ నియోజకవర్గంలోనే అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉన్నది. అంతేగాని మన పార్టీ గెలవలేదు కదా అక్కడ, ఇది ఎలాంటి చర్యనో మీకు ప్రజాభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకం. మళ్ళీ ఒకసారి మన కొండ్రావుపల్లికి వస్తే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. వాటర్ ఫెసిలిటీ కల్పించడము, ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని ద్వారా స్కూల్ డెవలప్ చేసుకోవడం, ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఏర్పాటు చేసుకోవడం లాంటి కార్యక్రమాలతో పాటు ఇంకేమైనా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆలోచించున్నారా కొండ్రావుపల్లి అభివృద్ధి గురించి? కొండ్రావుపల్లి గ్రామానికి చెందిన వాడిగా, తర్వాత కొండ్రావుపల్లి హై స్కూల్ యొక్క గ్లోరీని ఒకప్పుడు దాదాపు 15 గ్రామాల నుంచి మా గ్రామానికి వచ్చి పిల్లలు చదివారు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా చాలామంది నన్ను గుర్తుపట్టేది ఆ స్కూల్ విద్యార్థులే. 15 గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. ఏ గ్రామానికి పోయినా అంతకుముందు మా స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే నా ఏజ్ గ్రూప్, నాట్ యంగ్స్టర్స్. సో అంత గుర్తింపు తెచ్చిన స్కూళ్ళు మళ్ళీ ఆ పాత గ్లోరీకి తీసుకుపోవాలనే ఆలోచన ఉందండి. ఒకటి
ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టడం, తర్వాత స్కూల్లో ఉన్న వాతావరణాన్ని అట్మాస్ఫియర్ను కొద్దిగా బెటర్ చేస్తూ అది ఒక మంచి అపియరెన్స్ వచ్చేటట్టుగా స్కూల్ను చూస్తేనే పిల్లలకి ఇందులో చేరాలి, పేరెంట్స్ కూడా ఎవరైనా వచ్చినట్టయితే స్కూల్ బాగుంది స్కూల్లో చేరుద్దామనే ఆలోచన రావాలి. అయితే ఒకటి డిజిటల్ క్లాస్ రూమ్ ఒకటి స్టార్ట్ చేయాలని ఉంది. సో డిజిటల్ క్లాస్ రూమ్ చాలా చోట్ల లేదు, 1-2 చోట్ల ఉన్నా కూడా దాని సరైన ఉపయోగం చేయడం లేదు. ఎందుకంటే నేను యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ ఐ హ్యావ్ సీన్. సో నేను హైదరాబాద్లో ఉన్నాను, మహబూబ్నగర్ హైదరాబాద్ తిరుగుతుంటాను. హైదరాబాద్లో ఎన్నో స్కూల్స్ను నేను చూడడం జరుగుతుంది. సో ఆ లెవెల్లో ఒక డిజిటల్ క్లాస్ రూమ్ను ఏర్పాటు చేసి చాలా మంచి విద్యను ముఖ్యంగా 9th and 10th క్లాస్ వాళ్లకు ఎక్స్పోజ్ చేసినట్టయితే బహుశా పక్క గ్రామాల నుంచి కూడా మళ్ళీ మా స్కూల్కి వస్తారేమో అన్న ఆశ కొద్దిగా ఉంది. సో ఆ స్ట్రెంగ్త్ను ఇంక్రీజ్ చేయాలి. సో స్కూల్ను అట్లీస్ట్ ఒకళ్ళు వచ్చినా రాకపోయినా కొండపల్లి స్కూల్ మంచి స్కూల్ అట, దాని గ్రామం స్కూల్ బాగుందట అని చెప్పుకునేటట్టుగానన్నా చేయాలనే ఆశ ఉంది. ఇది ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు ఎంతవరకు. సో దీనికి కేవై వాళ్ళు కూడా చాలా మంది ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకు కూడా చాలా ఉత్సాహం ఉంది. అయితే వాళ్ళు ఉత్సాహంతో పాటు డబ్బులు కూడా ఉండాలి. ఇప్పుడు ఆ పిల్లలకు ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఒక కేసు, అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బయటకు వాళ్ళు వచ్చి స్కూల్ను అభివృద్ధి చేయాలని కాంక్షించేదే ఎక్కువ. కానీ అన్ఫార్చునేట్లీ కొంతమంది ఉన్నారు, ఓసీలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ నుంచి ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్టి ఎందుకు పడడం లేదో తెలియదు, మరి వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తాము ఎవరికి తోచిందంతా. ఇప్పుడు మా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి ఫాదర్ నా క్లాస్మేట్ మా ఊర్లోనే, లక్ష్మారెడ్డి అని. ఆయన మా ఊర్లోనే చదివాడు, కొండపల్లిలోనే చదివాడు. ఆయన సింగోటం చాలా పెద్ద ఊరు. సో సింగోటంలో హై స్కూల్ లేనప్పుడు కొండపల్లిలో ఇది వండర్. కల్వకోలు కూడా చాలా పెద్ద ఊరు, మమ్మల్ని కంపేర్ చేస్తే కల్వకోలులో కూడా లేదు స్కూల్, అక్కడ చదివారు. సో ఇలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళన్న సహకారం తీసుకుని వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తే వీ కెన్ డూ మచ్ బెటర్. జనరల్గా ఒక సేయింగ్ ఉంది సార్, ఎవరైతే మంచి గురించి కాంక్షిస్తారో, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే గ్రామాభివృద్ధికి కానీ ప్రజలకు కానీ తోడ్పడతారో వారిని అక్కడికక్కడే బ్రేకులు వేయకుండా వారికి మనవంతుగా సహకరిస్తే, లేకుంటే వారు ప్రతిపాదించిన వారికి మనం మద్దతు ఇచ్చినట్టయితే మనం ఇంకా ముందుకెళ్తాము అనే అభిప్రాయం కొంతమందిలో ఉంటుంది జనరల్గా. మీరు మీ కొండ్రావుపల్లి అభివృద్ధికి ఇప్పుడు ఆ గ్రామ ఎన్నికల దృష్ట్యా మీరు ఆ గ్రామ ప్రజలకు చేయాల్సిన విజ్ఞప్తి ఏమైనా ఉంటే మా టీజీ న్యూస్ ద్వారా చేయండి. ఇది కొండ్రావుపల్లికు మాత్రమే పరిమితమైనటువంటి కాదు, అన్ని గ్రామ యువతకు, సరే ముఖ్యంగా కొండ్రావుపల్లి గ్రామ యువతకు అనుకోండి. నేను చేసే విన్నపం ఏమిటంటే, మీరు 2 క్యాండిడేట్స్ ఉన్నారు, ఆ 2 క్యాండిడేట్స్ యొక్క పూర్వాపర్యాల గురించి మీకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ తెలుసు, వాళ్ళు ఇంతకుముందు వ్యవహరించిన తీరు తెలుసు, తర్వాత వాళ్ళు ఇంతకుముందు గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారని తెలుసు, వాళ్ళ సపోర్టర్స్ మీకు తెలుసు. వాళ్ళ సపోర్టర్స్ కూడా అంటే కేవలం ఒక్క రూపాయి మినిమం కాంట్రిబ్యూషన్ లేకుండా కూడా వాళ్ళు చేయగలుగుతారు, వేల రూపాయలు ఇవ్వగలుగుతారు. అయినా కూడా ఏ రోజు గ్రామ అభివృద్ధికి సహకరించకుండా ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మా వ్యక్తి రావాలి. ఎలా రావాలి? ఇలా ఓసీలకు పోయి తప్పుడు ప్రచారం చేయడం, ఓసీలు ఉండి బీసీలుగా ఓట్లు వేస్తారా, ఇది చెప్పకూడదు. దిస్ ఇస్ అఫెన్స్. అరే ఓసీలుగా ఉండి బీసీ ఓటేస్తారా, ఏంటది? ఓసీ ఏంది, బీసీ ఏంది? వీఆర్ ఆల్ టుగెదర్. అందరం గ్రామస్తులు, మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సో అభివృద్ధి ఎవరు ఉంటే బాగా చేస్తుందో అది మాత్రం ఆలోచించండి, మిగతా విషయాలు ఎందుకు మీకు. సో క్యాస్ట్ బేస్డ్గా నేను అందరికీ చెప్తున్నాను, ఓసీలకే కాదు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కూడా మీ గ్రామ అభివృద్ధికి తోడ్పడడంలో ఎవరున్నారు, వారి వెనుక ఎవరున్నారు. ఇప్పుడు మేమంతా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? గ్రామాభివృద్ధిని కాంక్షించి చేస్తున్నాం. ఇప్పుడు మీరు అవన్నీ చూడండి, నిజంగానే చేస్తున్నారా లేదా అనేది మీకు విషయం తెలుసు. అవన్నీ గమనించి ఎవరు మంచి వ్యక్తులు వాళ్ళని ఎన్నుకోండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. అంతేగాని క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు గ్రామాల్లో రానివ్వకండి. ఇది నా విజ్ఞప్తి. చివరగా
మనం ఎన్నుకున్న అభ్యర్థి 5 సంవత్సరాలు మన గ్రామాన్ని పరిపాలిస్తాడు అంటే గ్రామంలో జరిగే కార్యక్రమాలన్నింటికీ అతనే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది విలేజ్. మనం ఈరోజు ఏమైనా తప్పుడు అడుగు వేస్తే 5 సంవత్సరాలు అనుభవించాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిపోతాయి. ఇంతకుముందు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు గమనించండి. ఆ కార్యక్రమాలు కంటిన్యూస్గా జరగాల, లేకపోతే ఇక్కడితో ఆగాల. కంటిన్యూస్గా జరగాలి, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తీసుకోవాలి, గ్రామ పారిశుద్ధ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలన్నీ మీకుంటే దయచేసి మేము ప్రతిపాదించినటువంటి పుల్లయ్య గారి తల్లి బుజ్జమ్మకు మీరు ఓట్లు వేయవలసిందిగా కోరుతున్నాం. ఓటు సామాన్యులకు బ్రహ్మాస్త్రం లాంటిదని, ఖచ్చితంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అలాగే కులమతాలకు రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటూ గ్రామాభివృద్ధికి దోహదపడే వ్యక్తికి మద్దతు ఇవ్వాలని ప్రముఖ సామాజికవేత్త రిటైర్డ్ లెక్చరర్ వద్ది నర్సిరెడ్డి గారు అంటున్నారు. మరో ముఖ్యాంశంపై మరొక ప్రముఖునితో ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ కలుద్దాం. నిరంతరం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.